ఇక డీటెయిల్స్ చూస్తే 34 మందితో టీడీపీ రెండో లిస్టు విడుదలైంది. ఈ లిస్టులో పురుషులు 27 మంది, మహిళలు 7 ఉన్నారు. ఇక టీడీపీ రెండో లిస్టులో 6 బీసీలు, 5 ఎస్సీలకు, 1 ఎస్టీకి, 2 మైనార్టీలకు స్థానం దక్కింది. ఇక నరసన్నపేట నుంచి బగ్గు రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల నుంచి పైలా ప్రసాద్కు అవకాశం కల్పించారు. అలాగే ప్రత్తిపాడు వరుపుల సత్యప్రభ, రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం నుంచి మిరియాల శిరీషకు సీటు కేటాయించారు. అలాగే కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ పేరు టీడీపీ రెండో లిస్టులో ఉంది. ఇక గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్, గురుజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం నుంచి కంద్ర నారాయణరెడ్డి, గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేరున్నారు. అలాగే నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి నుంచి కురుగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం నుంచి పుత్తా చైతన్యరెడ్డి, ప్రొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డికి అవకాశం కల్పించారు. ఇక నందికొట్కూరు నుంచి గిత్తా జయసూర్య, ఎమ్మిగనూరు నుంచి జయరాగేశ్వరరెడ్డి, మంత్రాలయం నుంచి రాఘవేంద్రారెడ్డి, పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి, కదిరి నుంచి కందికుంట యశోధరాదేవికి టీడీపీ రెండో లిస్టులో స్థానం దక్కింది. ఇక మదనపల్లి నుంచి షాజహాన్ భాషా, పుంగనూరు నుంచి చల్లా రామచంద్రారెడ్డి, చంద్రగిరి నుంచి పులవర్తి వెంకటమణి ప్రసాద్, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్తివేడు నుంచి కోనేటి ఆదిమూలం, పూతలపట్టు నుంచి డాక్టర్ కలికిర మురళీమోహన్ టీడీపీ తరపున పోటీ చేయనున్నారు. టీడీపీ జాబితా మొత్తం 128 మందిలో 28 మంది కమ్మ, 28 మంది రెడ్డి, 27 మంది ఎస్సీ, 24 మంది బీసీ, కాపులు 8 మంది, 4 ఎస్టీ, 5 క్షత్రియ, వెలమ 1, వైశ్యులు 2, మైనార్టీ నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు. రైట్, టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 34 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రామారావు. శంకరి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా మొత్తం 128 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే దానికి ముందు శంకరి ఇప్పుడే ఒక తాజా వార్త కూడా మనకు అందింది. జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అక్కడుండే జనసమూహాన్ని వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా వచ్చిన సోషల్ మీడియాకు సంబంధించిన జనసేన క్రియాశీలక నేతలందరినీ కూడా, కార్యకర్తలందరినీ కూడా నేను ఎంపీగా పోటీ చేయాలా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, దేనికి పోటీ చేయాలో మీరు చెప్పండి అని చెప్పి కూడా ఆయన అడిగారు. దీంతో అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని చెప్పి ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. దీంతో వెంటనే మీ పవన్ కళ్యాణ్ ఈ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సమావేశ మందిరంలో హర్షోద్వానాలు మిన్నుముట్టాయి. ఇక మీరు అడిగినట్టుగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 128 మంది అభ్యర్థులను ప్రకటించారు. మొదటి జాబితాలో 94 మందిని, రెండవ జాబితాలో 34 మందిని ప్రకటించారు. మరో 16 మందిని ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఇచ్చే 31 సీట్లు పోను మొత్తం 144 సీట్లలో పోటీ చేయబోతుంది. ఇందులో ఇప్పటి వరకు 134 సీట్లను ప్రకటించగా ఇంకో 16 సీట్లను మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఈ 138లో ఇంకా పోగా 16 సీట్లను ప్రకటించాల్సింది. ఇప్పటి వరకు ప్రకటించిన 138లో కూడా తెలుగుదేశం పార్టీ ఆయా వర్గాలకు ముఖ్యంగా ఆయా సామాజిక వర్గాలకు కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించింది అని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు
చెబుతున్నారు. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి 28, రెడ్డి సామాజిక వర్గానికి 28, కాపులకు 8, ఎస్సీలకు 27, బీసీలకు 24 స్థానాలను ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీలకు 4 స్థానాలను కూడా ఇచ్చారు. దీంతో పాటు క్షత్రియులకు 5, వెలమ 1, వైశ్య 2, మైనార్టీలకు 3 స్థానాలను ఇప్పటి వరకు కూడా ప్రకటించిన 138 స్థానాల్లో ఇచ్చారు. ఇక ఇవి కాకుండా బీసీల్లో గవరకి 1, శెట్టి బలిజకు 2, యాదవ్కి 4, పొలినాటి వెలమకు 2, కొప్పుల వేలముకు 3, తూర్పు కాపులకు 2, గౌడకు 3, కాళింగ 2, మత్స్యకార 1, కురుబా 1, బోయా 1, చేనేత 1, రజక 1. ఇలా ఆయా కులాలకు బీసీల్లో కూడా ఏవైతే ఇప్పటి వరకు కూడా బీసీల్లో 24 స్థానాలు బీసీలకు ఇచ్చారా, 24 స్థానాల్లో క్యాస్ట్ కాంపోజిషన్ అంటే ఉపకులాల్లో వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేశారు. అయితే ఆయా వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బీసీలకు అదేవిధంగా మిగతా వర్గాలకు కూడా పెద్దపీట వేస్తామని చెబుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఏవైతే 138 స్థానాలు ఉన్నాయో ఈ 138 స్థానాల్లో ప్రకటించారో వీటిలో పవన్ కళ్యాణ్, వీటిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మిగతా మొత్తం అంటే మిగతా స్థానాల్లో కూడా అంటే కింద మళ్ళా మరికొన్ని స్థానాలు అంటే మరో 16 స్థానాల్లో ప్రకటించాల్సి ఉంది. ఆ 16 స్థానాలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు వాటిలో కూడా సామాజిక వర్గాల సమీకరణను పాటిస్తాము అని కూడా తెలుగుదేశం చెబుతుంది. అందువల్లనే తాము మొదటి నుంచి బీసీలకు కానీ లేకపోతే కాపులకు కానీ అన్ని వర్గాలకు కూడా మహిళలకు కూడా పెద్దపీట వేస్తాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతోంది. దీంతో పాటు మొదటి నుంచి కూడా సీట్లు ఎక్కువగా యువతకు ప్రాతినిధ్యం కల్పిస్తాము అని చెప్పి ఇచ్చిన హామీకి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ ఈ జాబితాల్లో యువతకు కూడా ప్రాతినిధ్యం కల్పించింది. పైగా విద్యాధికులు, పీహెచ్డీలు చేసిన వాళ్ళు, డాక్టర్లు, అదేవిధంగా డిగ్రీలు చేసిన వాళ్ళు, ఎంఫిల్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. పైగా లాయర్లు కూడా కొంతమంది ఉన్నారు. వీటితో పాటు మిగతా స్థానాలు 16 స్థానాలు ఉన్నాయో వాటి మీద కూడా కసరత్తు జరుగుతుంది. ఆ కసరత్తులో భాగంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల 17వ తేదీలోపు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమిలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం ఎన్డీఏలో ప్రవేశించిన తర్వాత ఈ నెల 17వ తేదీన గుంటూరు జిల్లా చిలకలూరుపేట వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఈ ఎన్నికల ప్రాసెస్లో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అటు అసెంబ్లీ కానీ ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ చిలకలూరుపేట సభ గేమ్ చేంజర్గా మారుతుంది అని కూడా భావిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఈ సభకు హాజరవుతున్న తరుణంలో ఈ లోపే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే బాగుంటుంది అని కూడా పెద్ద చర్చ జరుగుతుంది. పైగా లోకేష్ ఈ అసెంబ్లీ అభ్యర్థులను 17వ తేదీలోపు ప్రకటిస్తే ఆ తర్వాత వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రచారం చేసుకుంటారని, పార్టీలో కూడా జోష్ వస్తుంది అని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీ అండ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడంతో పాటు తెలుగుదేశం ప్రవేశపెట్టిన సూపర్ 6 కూడా ప్రజల్లోకి ఇప్పటికే 90 లక్షల కుటుంబాలు రిజిస్టర్ చేసుకోవడంతో ప్రజల్లోకి వెళ్ళింది. అందువలన గవర్నమెంట్ యాంటీ వేవ్ అనేది ఉంది. తెలుగుదేశంకు అనుకూలంగా వేవ్ మారుతుంది. కాబట్టి అభ్యర్థులందరినీ ప్రకటిస్తే వీళ్ళంతా జనంలోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కూడా వీళ్ళు ఓట్లు అభ్యర్థిస్తారని జనం కూడా తెలుగుదేశాన్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల పాలనను చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీయే బెటరు అనే ఒక నిర్ణయానికి జనం వచ్చారు అని చెప్పి కూడా లోకేష్ భావిస్తున్నారు. అందువల్లనే రోజుకు 5 లేకపోతే 6 మొత్తం ఈ 3 రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తే బాగుంటుందని లోకేష్ మాత్రం చాలా గట్టిగా ఉన్నారు. అయితే ఎంపీ అభ్యర్థులు మాత్రం మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం శంకరి. ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఇప్పుడు ఎన్డీఏలోకి చేరటంతో మొత్తం 3 కలిపి ఒకేసారి ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తే బాగుంటుందనే ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీలో సాగుతుంది. ఇదే అంశాన్ని బీజేపీ నేతలకు కూడా చెప్పారు. ఎందుకంటే మొత్తం 25లో 8 స్థానాలు జనసేన అండ్ బీజేపీ పోటీ చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా జనసేన 2 స్థానాలు, బీజేపీకి 6 స్థానాలు ఇస్తారు అని తెలిసింది. అందువలన మొత్తం తెలుగుదేశం 17 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 25 స్థానాల్లో కూడా ఒకేసారి అంటే 17వ తేదీన ఎటు సభ ఉంది కాబట్టి ఆ సభలోనే ప్రకటిస్తే ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రధాని మోడీ సమక్షంలోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటించి వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించాలి. కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికవ్వాలి అని అంటే ఎన్డీఏ కూటమిలో ఉండే అభ్యర్థులను మీరంతా గెలిపించాలి, వీళ్ళందరినీ ఆశీర్వదించాలి అని చెప్పి అక్కడే కోరితే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా తెలుగుదేశం పార్టీలో చర్చ జరిగింది. అందువల్లనే దాదాపుగా ఈరోజు 13 నియోజకవర్గాల్లో, లోక్సభ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు ఖరారైనప్పటికీ కూడా ప్రకటించకుండా నిలిపివేయడానికి ప్రధాన కారణం ఇదేను అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఇందాక మనం అనుకున్నట్టుగా
తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నుంచి అక్కడ కళా వెంకట్రావు, శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి గౌతు శిరీష, అదేవిధంగా గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఇటువంటి వాళ్ళందరి పేర్లు కూడా అదే సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళ పేర్లపై కూడా కసరత్తు జరుగుతుంది. ఈ 17వ తేదీ లోపు కానీ లేకపోతే ఆ తర్వాత మాక్సిమం ఒక్కరోజు మాత్రమే తీసుకొని మొత్తం జాబితాను ప్రకటించాలనే దృఢ నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ ఉంది. లోకేష్ మాత్రం 17వ తేదీలోపే ప్రకటిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అన్నింటిలో కూడా సామాజిక వర్గాల సమీకరణ ఏదైతే చెప్పారో మనం ఇంతకు ముందు చెప్పుకున్నామో ఆ ప్రకారమే తెలుగుదేశం పార్టీ ఆయా కులాలకు కానీ లేకపోతే సామాజిక వర్గాలకు కానీ యువత మహిళలకు కానీ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తుంది, ఇంతకు ముందు హామీ ఇచ్చిన విధంగా ముందుకు వెళ్తుంది అని కూడా టీడీపీ సీనియర్ నేతలు చెప్తూ ఉన్నారు. శంకరి. రైట్, థాంక్యూ.